రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన ప్రభావంతో రాష్ట్రంలో జోరు వానలు కురుస్తున్నాయి. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో వారం రోజులు వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఇక సిటీ సహా 14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక మరోవైపు ఎగువ రాష్ట్రాల వర్షానికి ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. వారం రోజులు దాదాపు అన్ని జిల్లాల్లో వానలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. రుతుపవనాలు బంగాళాఖాతంలో ఏర్పడిన రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో కురిసే ఛాన్స్ ఉందన్నారు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. హైదరాబాద్ కి కూడా ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మనకి ఈ మాన్సూన్ పీరియడ్లో కూడా ఏదైనా సినాప్టిక్ ఫీచర్ అంటే మనకి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఉండటం కానీ, ద్రోణి ఉండటం కానీ ఇటువంటివి ఉన్నప్పుడు మనకి మాన్సూన్ గాలుల్లో చురుకుదనం ఏర్పడి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. ఈ రోజు ఇంచుమించు అదే పొజిషన్లో ఈ ద్రోణి ఉంది. దీనివల్ల ఈ రోజు కూడా మనకి ఈ ఉత్తర తెలంగాణ అలాగే ఈశాన్య తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. సిటీతో పాటు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల ఎఫెక్ట్ తో పలు జిల్లాల్లో జోరు వానలు పడుతున్నాయి. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కంటిన్యూగా వర్షాలు కురుస్తున్నాయి. మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలతో సింగరేణి ఏరియాలో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర ఆటంకం కలుగుతోంది. బెల్లంపల్లి రీజియన్లో ఏకధాటి వర్షాలతో శ్రీరాంపూర్, ఇందారం, మందమరి ఉపరితల బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో సుమారు 15,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగిందని, 22,000 క్యూబిక్ మట్టి తరలింపు పనులు నిలిచిపోయాయని తెలిపారు అధికారులు. అటు ఖమ్మం జిల్లా సింగరేణి ఏరియాలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటి వానలతో మనుగురులోని సింగరేణి ఉపరితల గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. గనుల్లో రోడ్లన్నీ బురదమయమయ్యాయి. కోల్ బెంచుల్లోకి వాన నీరు చేరుతుండటంతో బొగ్గు ఉత్పత్తి నిలిపివేశారు. ఉపరితల గనుల్లో 20,000 టన్నుల కోల్ ఉత్పత్తి ఆపివేశారు. గనుల్లోకి చేరిన వర్షం నీటిని భారీ మోటార్లతో బయటకు పంపిస్తున్నారు. తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద తరలి వస్తోంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి పరవళ్లు తొక్కుతూ శ్రీరామ్ సాగర్ లోకి చేరుతుంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 6,714 క్యూసెక్ల వరద వస్తుందని తెలిపారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,091 అడుగులకు, ప్రస్తుత నీటిమట్టం 1,065 అడుగులు ఉందన్నారు. ఇక పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 80 టీఎంసీలకు 16.405 టీఎంసీల నీరుందన్నారు. ఇక మహబూబ్ నగర్ లో జూరాల ప్రాజెక్టుకి కూడా కంటిన్యూగా వరద వస్తోంది. రాష్ట్రంలోని ప్రముఖ జలాశయం నాగార్జున సాగర్ కు వరద చేరుకుంటుంది. 60,576 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు, 515 అడుగుల నీటిమట్టం ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 143.8 టీఎంసీల నీరుంది.